ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత నిన్న ఆయన బాధ్యతలు చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే నిన్ననే మంత్రుల శాఖలు తెలియజేస్తారనుకుంటే నిన్న తెలియజేయలేదు. కొద్దిసేపటి క్రితమే ఈ శాఖలకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించడం జరిగింది. గతంలో 2019 నుంచి 2023 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే హోంశాఖని మహిళలకు కేటాయించారో చంద్రబాబు నాయుడు కూడా దాదాపు అదే విధంగా మహిళకు కేటాయించడం జరిగింది. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి కేటాయించడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వంగలపూడి అనితకు హోమ్ మినిస్టర్ కేటాయించడం జరిగింది. ఇది దాదాపుగా ఎవరు ఊహించలేదు. ఎక్కువ మంది పవన్ కళ్యాణ్కి ఇస్తారని, ఇంకొకరికి ఇస్తారని ఇలాంటి ఊహాగానాలు వచ్చాయి. ఓవరాల్గా హోమ్ మినిస్టర్ పదవి మాత్రం ఒక మహిళకు కేటాయించారు. అయితే వంగలపూడి అనిత 2014కి ముందే టీడీపీలో చేరినప్పటికీ కూడా ఆమె తర్వాత 2014లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2019లో ఆమెను కొవ్వూరు పంపించారు. కొవ్వూరులో దురదృష్టవశాత్తు ఆమె ఓడిపోవటం, తర్వాత టీడీపీ అధికారంలో లేకపోవటం, ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పార్టీని అంటిపెట్టుకుని ఉంటూ ఆమె మీద అనేక రకాలైనటువంటి ట్రోల్స్ వచ్చినా, ఇబ్బందులు పెట్టినా సరే కొనసాగుతూనే వచ్చారు. అసలు ఈ రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఏంటి అంటే ఆమె ఒక స్కూల్ టీచర్గా పనిచేసినటువంటి ఆమె తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక జరిగినటువంటి పరిణామాలు మనకు తెలిసిందే. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరలా పాయకరావుపేట నుంచి విజయం సాధించడం, 43,000 ఓట్ల పైన మెజారిటీ సాధించడం, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయినటువంటి పరిస్థితి, టీచర్ టు హోమ్ మినిస్టర్. సో ఇది ప్రస్తుతం అనిత గారు చేపడుతున్నటువంటి కొత్త బాధ్యత. సో దీన్ని చాలా సక్రమంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా నిర్వర్తించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు మంచిగా లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని చెప్పి ఆశిద్దాం.